హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఆవకాయ బిర్యానీ. మన రాయలసీమలో చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఏంటంటే కారం బొరుగులనే చెప్తారు. కారం కారంగా కరకరలాడే ఈ రుచిని చాలా సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం వేడయ్యాక బొరుగులను వేసి సిమ్‌లోనే 5-8 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల బొరుగులు చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుతూ రోస్ట్ చేస్తే అన్ని వైపులా సమానంగా వేగుతాయి. డ్రై రోస్ట్ చేసిన ఈ బొరుగులని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు బొరుగులకు కావాల్సిన వెల్లుల్లి కారం సిద్ధం చేసుకుందాం. దీనికోసం మిక్సీ జార్లో 1.5 టేబుల్ స్పూన్ కారం, ఎక్కువ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. బొరుగులకి మంచి ఫ్లేవర్ రావడంలో వెల్లుల్లిది ప్రధాన పాత్ర. కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ని కొద్దిగా వేడయ్యేదాకా ఉంచి ఇందులోనే పల్లీలను వేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాస్త దోరగా వేయించండి. ఇవి కాస్త వేగాక ఇందులోనే ఎండుమిర్చి, కాస్త తాజా కరివేపాకు, ఇందులోనే పుట్నాల పప్పు వేసి అన్ని బాగా కలర్ వచ్చేదాకా వేయించండి. ఈ ప్రాసెస్ అంతా మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించండి. ఇవన్నీ మంచి కలర్ వచ్చాక ఇందులోనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి కారం వేయండి. ఈ కారాన్ని ఇప్పుడు పోపులో కలిసేలాగా అంతా ఇలా చిదుముకుంటూ కలిపేయండి. ఒక్క 10 సెకండ్లలోనే ఇదంతా వేగుతుందండి. ఇందులోకి ఇప్పుడు 2 చిటికెళ్ళ చక్కెర వేసుకోండి. ఇలా చక్కెర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ బొరుగులకు వస్తుంది. ఇందులోనే చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, అంతా ఒకసారి కలిపేయండి. చక్కెర, పసుపు, ఉప్పు వేశాక ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే స్టవ్ కట్టేసి ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న బొరుగులను ఇందులో వేసి అంతా బాగా మిక్స్ చేయండి. మీరు ఎంత త్వరగా కలిపితే అంత బాగా బొరుగులకు మనం చేసుకున్న కారం అంతా పడుతుంది. ఇలా కలుపుకుని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల దాకా ఫ్రెష్గానే ఉంటాయండి. అంతే అండి. 10 నిమిషాల్లో అయిపోయే ఈ రాయలసీమ కారం బొరుగులు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.